సో అసలు నీకు డెకాయిట్ అనే సినిమా తీయాలనే ఐడియా ఎందుకు వచ్చింది? షనీల్ గడు ఇప్పుడు మీరు నాకు ఇండియా బ్యాచ్ అయితే షనీల్ నాకు యూఎస్ బ్యాచ్. షనీల్ ఇంట్లో కొంచెం భోజ్పురి మాట్లాడతారు వాళ్ళు, ఫీజియన్. సో దేర్ ఇండియన్స్ హు గాట్ టేకెన్ టు ఫీజీ 300 years బ్యాక్. సో ఆ ఇంట్లో భోజ్పురి, హిందీ, తెలుగు, తమిళ్ మిక్స్ ఉంటుంది వాళ్ళ భాషలో. మురుకు ఖాయిగా అంటారు వాళ్ళు. సో షనీల్తో డిస్కస్ చేస్తుంటే ఆడు ఎంజాయ్ చేసే సాంగ్స్ వీళ్ళన్నీ ఒక చిన్న హార్ట్ ల్యాండ్ మాస్ ఉంది మనోళ్ళలో. సో ఓహో ఓకే అంటే మనోడు అన్నాడు నేను డైరెక్ట్ చేస్తున్నా అంటే హిందీలో చేయాలి అంటే నేను తెలుగు హీరో కదా అన్న. సో అయితే మరి తెలుగులో కూడా చేద్దాం ప్రాపర్గా. సో వి రోట్ ఇట్ టుగెదర్ అండ్ తెలుగు డైలాగ్ పరంగా నేను చూసుకునేవాడిని ఆన్ సైడ్. ఆబ్వియస్లీ అబ్బూర్ రవి గారు యూస్ టు రైట్ అండ్ దట్స్ హౌ వి పుట్ ద ఫిల్మ్ టుగెదర్. ఫస్ట్ హిందీలో టేక్ చేసేవాళ్ళం. మృణాలు, అనురాగ్ కశ్యప్ వీళ్ళందరూ, అనురాగ్ కశ్యప్ సార్, మృణాలు వీళ్ళందరూ ఇలా కుమ్మేశారు ఉంటుంది హిందీ. తెలుగు రాగానే మనం కొంచెం ఆయా షేర్ అని చెప్పి. హిందీ కూడా చాలా బాగుంటుంది కదరా, బాగా మాట్లాడుతుంది అంటే ఆలోచించే తెలుగులో కదరా. సో అది కావచ్చు కానీ అంటే హిందీలో ర్యాప్లు రాస్తాడు మనోడు తెలుసా? అవునా? చేస్తావా ఒకటి హిందీ ర్యాప్? అవే లేదురా రే, పర్ఫార్మ్ ఇప్పుడు ఇప్పుడు 1 hour of sleep మీద ఏంట్రా ఒక చిన్న బిట్టి వద్దు, నీ డాన్స్ మాత్రం ఇప్పుడు వద్దు. చేయరా ర్యాప్ చేయరా, ఈ స్లీప్ మొత్తం అదే ఉంది. బాగా వస్తుంది చేయి ఒకసారి చెప్పు ర్యాప్ ర్యాప్. నన్ను కూడా అడుగుతున్నాడు మన సినిమాలో కూడా డాన్స్ సాంగ్ కావాలంటున్నాడు. అరే ఫేస్ ఉందా లేదా నాకు అర్థం కాలేదు కానీ ఈజ్ ఏ కొరియోగ్రాఫర్స్ డిలైటర్ వాడు. బాగానే చేస్తాడు చిచ్చి, అలా కాదు కానీ మనం ఏదో ఎటకారం చేస్తున్నాం అనుకుంటారు కానీ అంటే చేస్తున్నాం అనుకుంటారట మళ్ళీ అనుకుంటాం. ఇది మరీ ఇన్సైడ్ జోక్ల మీద వెళ్ళిపోతే జనాలకి ఏం అర్థం కాదు. సో జనాలకి అసలు పెద్ద పట్టించుకుంటున్నారు. మా జోకులే మాకున్నాయి, మీ ఇన్సైడ్ జోకులు కూడా మాకెందుకు. సరే కమింగ్ బ్యాక్ టు మీరేం చేస్తున్నారు? నేను అంటే చెప్పొచ్చారా మేమిద్దరం ఆల్మోస్ట్ 1 month బ్యాక్ చూసేసాం సినిమా అని చెప్పొచ్చా చెప్పకూడదు? ఎస్ యాక్చువల్లీ టెల్ వాట్ యూ ఫెల్ట్. కిషోర్ అయితే కిషోర్ ఫస్ట్ చూపించిన కట్ ఏంటి, కిషోర్ జీతు కలిసి ఒక కట్ చూశారు. దాని తర్వాత అప్పుడు నేను ఊర్లో లేను. దాని తర్వాత నేను కిషోర్ కలిసి ఒక కట్ చూసాను. ఇప్పుడే ఫోన్ చేసి నువ్వు ఢిల్లీలో ఉండారా? ఫస్ట్ ఒకటి క్లియర్గా నేను క్లారిఫై చేసుకుంటాను, నేను చాలా పద్ధతిగా ఒక ఇంటర్వ్యూ లాగా బిహేవ్ చేస్తున్నాను. ఇప్పుడు అది చేయాలా వద్దా, ఇంట్లో కూర్చొని మనం ముగ్గురు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మీది యాటిట్యూడ్, వద్దా? సో నేను వచ్చింది 10:30కి, నువ్వు వచ్చింది 11:10కి, ఈయన వచ్చింది 11:35కి. నేను ఫస్ట్ వచ్చా ఇక్కడ. ఇదేనేమో గ్రూప్ లో అప్డేట్ ఏంటంటే అరే ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందిరా అన్నారు. అసలు హద్దు ఉండాలా, నేను ఇదే ట్రాఫిక్ లోనే వచ్చా, ఒక్క బండి లేదురా సండే, ఒక్క బండి లేదు. నేను కోకాపేట నుంచి రావాలి, గంట సేపు పడుతుందేమో అని నేను త్వరగా బయలుదేరి. కోకాపేటలో కొత్తలు తీసుకున్నా, కొత్తలు నేను తీసుకోలేదు కానీ ½ an hour లో వచ్చేసారా. ఈయన అడిగితే నాకు ఫోటో అపార్ట్మెంట్ ఏమైంది ఇక్కడ, ఓన్లీ అవార్డ్స్ ఇక్కడ. రోడ్ లో ట్రాఫిక్ చూడ ఫోటో పెట్టారు, సింగిల్ బండి ఉందిరా రోడ్ లో. ఏంటి జోకా అంటే కాదురా, ట్రాఫిక్ లో డ్రైవ్ చేసి చేసి అలవాటు అయిపోయింది, ఇప్పుడు ట్రాఫిక్ లేకుండా ఎట్లా వెళ్ళాలో అర్థం కాలేదు, స్టక్ అయిపోయాం, షార్ట్ కట్లు వెతుకుతున్నాను ట్రాఫిక్ కోసం అని. మళ్ళీ ఎటకారం 1 గంట సేపు నేను ఇక్కడ కూర్చుంటాను. ట్రాఫిక్ ఉన్న తొందర వచ్చామంట, బికాజ్ అలవాటు అయిపోయింది. సడన్గా ట్రాఫిక్ లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి మా డ్రైవర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా వెళ్ళారు సార్ అంటే చూడు ఎక్కడ లేదో అక్కడ వెళ్ళి కుదురుతా, బండికి వెళ్ళి బండిని కట్ చేయి అంటే బండి కూడా వెళ్ళిపోయింది. చెప్పలే కదా ఎంటీ రోడ్లో ఏం చేయాలి అర్థం కాక మెల్లగా వచ్చా, కంఫర్ట్ చూసుకొని వచ్చా.